పెదపాడు మండలం కొత్తూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. రహదారి వెంబడి చెత్తను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరడాని రవి, సెక్రటరీ వేగుంట సురేష్, ఉప్పలపాటి రాంప్రసాద్, కొత్తూరు రాజు, గుత్తా అనిల్, అక్కినేని వంశీకృష్ణ, ఎంపీడీఓ అమీల్ జమా, తహసీల్దార్ కృష్ణజ్యోతి, కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు మండల స్థాయి అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు అడిగిన ట్యాంక్స్ ఎప్పుడైనా గాని ఎదురొస్తే చింతపులే మన చింతమనేని, ఎదురొస్తే చింతపులే మన చింతమనేని, అన్నానంటే నేనున్నానంటారు. స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో రావడం జరిగింది. కూటమి నాయకులకే కాకుండా గ్రామస్తులకి, మరి ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి అధికారులకు, సచివాలయ సిబ్బందికి పూర్తిగా బాధ్యత తీసుకుని పారిశుద్ధ్య విషయంలో ఈ ప్లాస్టిక్ని అంతా కూడా వేరుగా పోగేయటం, ఏదైతే మనకు కుళ్ళేటువంటి చెత్త ఉందో ఆ చెత్తను వేరుగా పోగేయటం, డంపింగ్ యార్డ్కి తరలించడం అనేది మన బాధ్యత. మన గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. దాని తర్వాత ఒక్కటొక్కటిగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి, కృషి చేయడానికి వీలు పడుతుంది. ప్రతి నీటి చుక్క కూడా ఒడిసిపట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి కాలువల్ని బాగు చేసి చెరువులన్నీ కూడా నీళ్లతో నిండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క 70 రోజులు వేసవికాలం అన్నాళ్ళు కూడా ఎదరకు తీసుకెళ్ళాలి. మధ్యాహ్నం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిడదవోలు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మనం కూడా మన నియోజకవర్గంలో, దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలం పెనకడలో ఈ ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్నంత మేరకు కొద్దిగా వయసులో పెద్దోళ్ళు ఎవరో అప్పారావు లాంటి రాకపోయినా ఈసీ చైర్మన్గా ఉండి పర్వాలేదు, తట్టుకోగలిగిన వాళ్ళు ఎండనే ఒక అడుగు వచ్చి వెళ్తే మంచిదని చెప్పి తెలియపరుస్తున్నాను. నేను ఎవరిని బలంతం పెడదలుచుకోలేదు. ఎందుకంటే గాడుపుల దృష్ట్యా, ఎండ వేడి మీద దృష్ట్యా మిమ్మల్ని ఎవరిని కూడా ఎందుకు రాలేదని ఎవరినే ప్రశ్నించడం, అధికారులను కానీ, నాయకులను కానీ, కార్యకర్తలు కానీ. కేవలం ఎందుకనంటే ఎండను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఎవరైతే వయసులో ఉన్నారో వాళ్ళు వస్తారు, వాళ్ళతోనే ప్రోగ్రాం నిర్వహిస్తాం. దాని యొక్క విధి విధానాలు మీ అందరికి కూడా తెలియపరుస్తాం. మీరందరూ కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. మనకి ఇక్కడ ఆర్డబ్ల్యూసీ డి గారు